హలో గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఇస్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్? ఫైన్. Yes, sir, audible. ఓకే, రైట్. సి గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సి గైస్, మనకి ఈరోజు ఎస్ఏపికి సంబంధించిన R2R రికార్డ్ టు రిపోర్ట్ సంబంధించిన డెమో సెషన్. ఓకే, సో మరి ఈరోజు క్లాస్లో మనం కంప్లీట్గా డెమో సెషన్ కాబట్టి అసలు R2R సంబంధించి మొత్తం రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా చెప్తాను. ఓకే, అండ్ మనం ఏమేమి సిలబస్ కవర్ చేయబోతున్నాము ఈ R2R క్లాసెస్లో అనేది కూడా మీకు చెప్పబోతున్నాం. ఓకేనా? సో నా స్క్రీన్ విజిబులా? కన్ఫర్మ్ చేయండి ఎవరైనా. Visible, sir. ఓకే, సో మనం ఎస్ఏపి R2R గురించి మాట్లాడుతున్నామండి. ఎవరికైనా R2R గురించి ఐడియా ఉందా? R2R అంటే ఏంటి అనే దాని గురించి. R2R అంటే మనకి రికార్డ్ టు రిపోర్ట్ అంటారండి. R2R అంటే ఏమంటారు? రికార్డ్ టు రిపోర్ట్. సో మనకి ఈ కోర్స్ నేర్చుకోవడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? సో మినిమం క్వాలిఫికేషన్ మనకి ఫైనాన్స్ గ్రాడ్యుయేట్ అయితే సరిపోతుంది అనమాట. అంటే ఏంటి? బీకామ్ పైన పర్లేదు మనకి, ఎంబీఏ ఫైనాన్స్, సో పీజీ డిప్లొమా చేసిన వాళ్ళు కామర్స్ గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉంటే సరిపోతుంది మనకి. సో మనకి ఈ క్వాలిఫికేషన్స్ లైక్ ఎనీ ఫైనాన్స్, కామర్స్లో మనకి ఫైనాన్స్లో, అకౌంట్స్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేదా ఆల్రెడీ మనకి కోర్సెస్ ఏమైతే బీకామ్ కానీ, ఎంబీఏ ఫైనాన్స్ కానీ, సిఏ ఇంటర్ కానీ ఇది కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఓకే, సో మనకి ఎలిజిబుల్ అండి. సో ఎంకామ్ కానీ ఓకే. కాబట్టి ఇందులో మీకు ఈ క్వాలిఫికేషన్లో ఏదైనా లేకపోయినా ఓకే, మీరు కామర్స్ గ్రాడ్యుయేట్ కాకపోయినా ఇది మీకు కోర్సు నేర్చుకోవద్దు. ఓకే, సో మనం మన కోర్సులో ఏంటంటే, అంటే మన క్లాసెస్లో ఏంటంటే ఈ 3 కోర్సులు నేర్పిస్తాం మనం. మన దగ్గర కోర్స్ నేర్చుకుంటే మీరు ఇప్పుడు R2R జాయిన్ అయ్యారు కదా, P2P కూడా నేర్చుకోవచ్చు, ఓటీసీ కూడా 3 కోర్సులు నేర్పిస్తాం. ఈ 3 కోర్సుల్లో ఏ కోర్సు నేర్చుకొనైనా సరే మీరు జాబ్ కొట్టచ్చు అనమాట. R2R నేర్చుకొనైనా జాబ్ కొట్టచ్చు, P2P నేర్చుకొనైనా జాబ్ కొట్టచ్చు, ఓటీసీ నేర్చుకొనైనా జాబ్ కొట్టచ్చు. బట్ R2R అయితే మాత్రం కంపల్సరీగా సో ఫైనాన్స్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి, మినిమం క్వాలిఫికేషన్. ఓకేనా? కామర్స్ చదువుంటే మనకి అకౌంట్స్ కంపల్సరీగా ఉన్నట్లయితే మీరు ఇందులోకి చూస్ చేసుకోవచ్చు, ఈ కోర్సుని చూస్ చేసుకోవచ్చు. అకౌంట్స్, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే కంపల్సరీగా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో కాబట్టి R2R అయిపోయిన తర్వాత మనకి P2P స్టార్ట్ అవుతుంది. P2P అయిపోయిన తర్వాత మనకి ఓటీసీ స్టార్ట్ అవుతుంది. సో మనకి R2R అయిపోయిన తర్వాత P2P అయిపోయిన తర్వాత ఓటీసీ స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి కోర్సు డ్యూరేషన్ జస్ట్ 18 డేస్ అనమాట. కోర్స్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి ఇది 18 డేస్ ఉంటుంది. ఓకే, సో అలాగే మనకి మొత్తం కోర్సులు 3 కోర్సులు కూడా మనకి 50 డేస్ ట్రైనింగ్ అనమాట టోటల్. సో బయట మనకి ఒక R2R కోర్సే మనకి 25,000 అలా ఛార్జ్ చేస్తున్నారు. మనం 3 కోర్సులు ఇస్తున్నాము. సో మనకి ట్రైనింగ్ వచ్చేటప్పటికి ఫీజు వచ్చేటప్పటికి
సో 13,000 ఐఎన్ఆర్. సో ఈ 13,000 ఐఎన్ఆర్లో మనకి ఈ 3 కోర్సెస్ మీకు వచ్చేస్తున్నాయి అనమాట. అలాగే మరి ఈ 3 కోర్సెస్ ఎందుకు నేర్పిస్తున్నారు సార్, మాకు కోర్స్ నేర్పిస్తే సరిపోతుంది కదా అంటే, మనకి కన్సల్టెంట్ ట్రైనింగ్లో కూడా మీరు స్విచ్ అవ్వచ్చు. ఈ 3 నేర్చుకుంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ట్రైనింగ్లోకి వెళ్ళిపోవచ్చు మీరు. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ కోర్స్ మీకు ఈజీ అవుతుంది. ఈ 3 నేర్చుకుంటే మీకు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ట్రైనింగ్ అనేది ఈజీ అవుతుంది. కాబట్టే మనం సో ఈ ట్రైనింగ్ అనేది ఇలా మనం స్ట్రక్చర్ కింద ఈ స్ట్రక్చర్ ఇలా మనం డిజైన్ చేసాం. అలాగే మనకి కన్సల్టెంట్ కోర్సులో నేర్చుకుంటే సో మనకి ఫీజ్ కన్సెషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ మీరు 13,000 పేమెంట్ చేశారు కాబట్టి ఫీజ్ కన్సెషన్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి క్వాలిఫికేషన్ మనకి ఈ కోర్స్ నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటి అనేది మీకు ఐడియా వచ్చింది. అలాగే కోర్సు ఫీజు ఎంతో మనకి ఒక ఐడియా వచ్చింది. కోర్సు డ్యూరేషన్ R2R సంబంధించింది ఒక ఐడియా వచ్చింది. 3 కోర్సులు ఎంత టైం పడుతుంది అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చింది. ఓకే. అండ్ సో P2P నేర్చుకోవడానికి కామర్స్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఓటీసీ నేర్చుకోవడానికి కామర్స్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. కానీ R2R నేర్చుకోవాలంటే కంపల్సరీగా మీరు సో అకౌంట్స్ లేదా ఫైనాన్స్ ఏరియాస్లో పనిచేసన్నా ఉండాలి, లేదా మీ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి ఇందులో ఎనీ వన్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే డెఫినెట్గా మనం ఈ ఎస్ఏపి R2R కోర్స్ అనేది మనం పిక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా. సో మరి శాలరీస్ మనకి ఎలా ఉంటాయి అనేది మనం చూసుకుందాము. సో శాలరీ అనేది బేస్డ్ అపాన్ యువర్ క్వాలిఫికేషన్ అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే. సో మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు శాలరీ అనేది ఉంటుంది. సో మనకి ఫ్రెషర్ అయితే మీరు పనిచేసిన కంపెనీ బట్టి కానివ్వండి, మీకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బట్టి కానివ్వండి. ఓకే. సో మీరు ఫ్రెషర్ అయితే మీరు టైర్ 1 టైర్ 2 కాలేజెస్లో చదువుంటారు కదా. సో ఆ కాలేజెస్ దానికి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. క్యాంపస్ ప్లేస్లో కండక్ట్ చేస్తూ ఉంటారు. టైర్ 1 టైర్ 2 ఎంబీఏ కాలేజెస్లో చదువుంటారు. CA ప్రొఫెషనల్ కోర్సెస్ నేర్చుకుని ఉంటారు. వాళ్ళకి జనరల్గా 2.5 lakhs నుంచి 6 lakhs వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెషర్కి. ఓకే. సో అలాగే నార్మల్గా చూసుకుంటే మినిమం 2.5 lakhs ప్యాకేజ్ ఫ్రెషర్కి అయితే వస్తుంది అనమాట. ఎవరైతే ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారో బేస్డ్ అపాన్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో మీకు ఎంత అయితే మీకు ఈరోజు డెమో వరకు ఈ లింక్ ఇచ్చాము. టుమారో నుంచి కొత్త లింక్ ఇస్తాము. ఓకే. ఈరోజు డెమో క్లాస్ వరకు ఈ లింక్, టుమారో నుంచి కొత్త లింక్ ఇస్తామన్నమాట. ఓకేనా. సో మనకి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయితే మనకి ఎంత ఉండొచ్చు ప్యాకేజ్, ఎవరికైనా ఐడియా ఉందండి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి? ఒకవేళ కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీ శాలరీ సో మినిమం 4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు బేస్డ్ అపాన్ ది 30% నుంచి 60% వరకు మనకి హైక్ వస్తుంది అనమాట. మీరు ఇంటర్వ్యూలో ఇచ్చే పర్ఫార్మెన్స్ని బట్టి మీకు హైక్ అనేది ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనకి ఐడియా వచ్చింది, శాలరీ అంటే ఏంటి అనేది ఐడియా వచ్చింది. ఓకే. సో కాబట్టి మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ అయితే ఇది. ఓకే. సో మనకి శాలరీ కూడా ఒక ఐడియా వచ్చేసింది, ఒక కొలిక్ వచ్చింది, క్వాలిఫికేషన్ ఏముండాలి అనేది తెలిసింది మీకు. ఓకే. సో అలాగే మనకి ఈ ఎస్ఏపి R2R కోర్స్ మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాము అనేది తెలిసింది. ఈ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి కన్సల్టెంట్ P2P నేర్చుకుంటే ఎస్ఏపి MMలోకి వెళ్ళొచ్చు, ఓటీసీ నేర్చుకుంటే ఎస్ఏపి SDలోకి వెళ్ళొచ్చు, R2R నేర్చుకొని P2P నేర్చుకొని ఓటీసీని 3 నేర్చుకుంటే మనకి ఎస్ఏపి FICO కన్సల్టెంట్, S/4HANA ఫైనాన్స్ కన్సల్టెంట్లోకి వెళ్ళొచ్చు. మన ట్రైనింగ్ వచ్చేటప్పటికి S/4HANA 2023 అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. ఒక ఎస్ఏపి ఎండ్ యూజర్కి మనకి S/4HANAలో ట్రైనింగ్ ఎవరు మ్యాక్సిమం బయట ఎక్కడా కూడా మనకి S/4HANAలో ట్రైనింగ్ అనేది ఉండదు. ఓకేనా. సో మనమే S/4HANAలో ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఓకే. సో కాబట్టి ఎస్ఏపి ఎండ్ యూజర్ ట్రైనింగ్ అనేది మనకి S/4HANAలో మాత్రమే ఇస్తాం మనం. ఓకే. సో మనకి ఈ వర్షన్ కాస్ట్ కూడా
3 మంత్స్‌కి 2000 అలా ఉంటది. అయి మీరెవరు కూడా సర్వర్ యాక్సెస్ ఏం తీసుకోవద్దు. నేను చెప్పిన 18 క్లాసెస్ ప్రిపేర్ అయితే కంపల్సరీగా ఇంటర్వ్యూ మీకు క్రాక్ అయిపోతది. అందులో ఎటువంటి డౌట్ లేదు. సో, మీరు నేను చెప్పిన క్లాసెస్ అందులో ఉన్న స్క్రీన్స్ మాత్రం సరిపోద్ది. మీకేం ప్రాక్టీస్ ఏం అవసరం లేదు. నేను దీంతో పాటు ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ కూడా మీకుంటాయండి. ఓకే. ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ మీకు రికార్డెడ్ వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ట్రైనర్‌ని కూడా మీకు అరేంజ్ చేస్తా నేను. ఎస్ఏపీ R2R కోర్స్ కోసం ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ కూడా మీకు అరేంజ్ చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం. ఓకే. సో, మీకు ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ అలాంగ్ విత్ S/4HANA 2023 వర్షన్‌లో మీకు ట్రైనింగ్ అయితే ఉంటది. ఓకే. అలాగే మనకి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు మన దగ్గర నుంచి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. చానీ ఎస్కే ఇన్ఫోటెక్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. కాబట్టి మనకి వీఆర్ ఆథరైజ్డ్ టు గివ్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్. కాబట్టి మేము మన చానీ ఎస్కే ఇన్ఫోటెక్ అనేది కార్పొరేట్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనం. పెద్ద పెద్ద కంపెనీస్‌కి కార్పొరేట్ ట్రైనింగ్ ఇస్తా ఉంటాం. కాబట్టి మనకి అన్ని రైట్స్ ఉన్నాయి. కాబట్టి మనకి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది మనం స్టూడెంట్స్‌కి ఎస్ఏపీ R2R, P2P, OTC ప్రొఫైల్ మీద మీకు రేపొద్దున్న మీరు చానీ ఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌లో నేను కోర్స్ నేర్చుకున్నాను అని చెప్పినా సరే మీకు చాలా మంచి వెయిటేజ్ అయితే ఉంటది. ఎందుకంటే మార్కెట్‌లో మనకి అంత మంచి రిప్యుటేషన్ కూడా ఉంది. ఓకే. సో, మనకి జస్ట్ నేను చెప్పే 18 క్లాసెస్ ఏమైతే ఉన్నాయో డైలీ మనకి మీ టైం కూడా ఎక్కువ వేస్ట్ చేయను. డైలీ మనకి 35 మినిట్స్ నా క్లాసెస్ జరుగుతాయి. 35 మినిట్స్ వాచ్ చేస్తే చాలు. ఇంకేం అవసరం లేదు. 35 మినిట్స్ వాచ్ చేసి మీ రెజ్యూమేని సెట్ చేస్తాను. వెళ్ళేటప్పుడు క్లాసెస్ అయ్యేటప్పుడు ఆ రెజ్యూమే సెట్ చేస్తాను. ఇంకా మీరు జాబ్స్ ట్రై చేసుకోవచ్చు. సో, జస్ట్ మీరు 18 డేస్ క్లాసెస్ వినండి చాలు. అండ్ ప్రతిరోజు చెప్పే క్లాసెస్ మనకి వింటే సరిపోతుంది. వింటి చిన్న ప్రాక్టీస్ అంటే మీరు ఓవరాల్‌గా మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది. నేను S/4HANA సర్వర్‌లో స్క్రీన్స్ చూపిస్తాను మీరు. సో, ఆ స్క్రీన్స్ మీరు చూస్తే సరిపోతుంది. చాలా సింపుల్‌గా చెప్తాను కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతదనమాట. పాయింట్ టు పాయింట్. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మనకి ఒక క్లారిటీ వచ్చింది. సో, సాలరీ అంటే ఏంటి? సాలరీ ఎంతొస్తది? అలాగే కోర్స్ డ్యూరేషన్ ఏంటి? ఏ క్వాలిఫికేషన్ ఉండాలి? ఓకే. ట్రైనింగ్ స్ట్రక్చర్ ఏంటి? అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది. వచ్చిందా? రాలేదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? చెప్పాలి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఏమీ లేవుగా? సార్. ఆ! చెప్పండి. ఓకే. సో, కాబట్టి ఇప్పుడు మనకి R2R అంటే ఏంటనేది జస్ట్ ఐడియా ఇస్తాను. రేపటి క్లాస్‌లో మనం R2R గురించి ఇన్ డెప్త్‌గా వెళ్తాం. ఓకే. సో, మనకి R2R అంటే ఏంటి? సో, R2R అంటే మనకి రికార్డ్ టు రిపోర్ట్. R2R అంటే ఏం చెప్తాం మనం? బేసిక్‌గా రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. సో, రికార్డ్ టు రిపోర్ట్ అనేది ప్రతి కంపెనీలోనూ ఉంటది. ఇప్పుడు మనం ఇచ్చే ట్రైనింగ్ ఎంఎన్‌సి ట్రైనింగ్. అంటే రేపొద్దున్న మీరు డైరెక్ట్‌గా జాబ్స్ అనేది ఎంఎన్‌సిస్‌లో చేసుకోవచ్చు. మల్టీనేషనల్ కంపెనీస్‌లో వర్క్ చేసుకోవచ్చనమాట. డొమెస్టిక్ కంపెనీస్‌లో R2R అని, P2P అని, OTC అని ఉండవు. ఓకే. సో, ఓన్లీ మనకి ఎంఎన్‌సిస్‌లో వరకే మనకి R2R, P2P, OTC అని ఉంటాయి. అదే మనం డొమెస్టిక్ కంపెనీస్‌లో అనుకోండి, సో, అకౌంటెంట్ అంటారంట. సింపుల్‌గా అకౌంటెంట్ లేదా సీనియర్ అకౌంటెంట్ అంటారు. సో, అకౌంటెంట్ అంటే ఇంక అన్నీ చేయాల్సిందే. బట్ ఇక్కడ రికార్డ్ టు రిపోర్ట్ సెషన్ వేరు, P2P వేరు, OTC వేరు. సో, డొమెస్టిక్ కంపెనీస్‌లో ఈ R2R, P2P, OTC ఒక్కడే చేస్తాడు. ఒకళ్ళిద్దరు ఉంటారంతే. బట్ అదే మనకి ఇంటర్నేషనల్ కంపెనీస్‌లో
ఈ R2R, P2P, ఓటీసీ దగ్గర నుంచి దగ్గర 100 మంది పైనే ఉంటారు కంపెనీస్‌లో. కాబట్టి మల్టీనేషనల్ కంపెనీస్‌లోనే మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మనకి ఇలాంటి R2R, P2P, ఓటీసీ ప్రొఫైల్‌లో మీకు దొరుకుతాయి. ఈ 3 కోర్సులు నేర్చుకుంటే ఎండ్ యూజర్‌కి వెళ్ళిపోవచ్చు మీరు. అంటే డొమెస్టిక్ కంపెనీస్‌కి వెళ్ళొచ్చు. ఏ ఒక్క కోర్స్ నేర్చుకున్నా మనం ఇంటర్నేషనల్ కంపెనీస్‌లో, ఎంఎన్‌సీస్‌లోకి వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? రికార్డ్ టు రిపోర్ట్ అంటే ఏంటండి? ప్రతి కంపెనీ కంపల్సరీగా టాప్ మేనేజ్మెంట్‌కి రిపోర్ట్ అనేది ఇవ్వాలి. ఓకే. మనకి రికార్డ్ అంటే ఏంటి? ప్రతిరోజు జరిగే ట్రాన్సాక్షన్స్‌ని మనం రికార్డ్ చేయడం. ఎవ్రీ డే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సేల్స్ సంబంధించినవి కానివ్వండి, పర్చేస్ సంబంధించినవి కానివ్వండి, లేదా మనకి పేమెంట్ సంబంధించినవి కానివ్వండి. ఇలా డే టు డే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా మనం ఎస్ఏపిలో రికార్డ్ చేస్తాం. యాజ్ ఏ ఎస్ఏపి R2R, మనం R2R ఎండ్ యూజర్ మనం, లేదా మనం అకౌంటెంట్, R2R అకౌంటెంట్ అంటాం, లేదా R2R అనలిస్ట్ అంటాం. మనకు ఉండే డిజిగ్నేషన్స్ అసోసియేట్ అంటాం, R2R అసోసియేట్ అంటాం. కాబట్టి మనం డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ని ఎస్ఏపిలో రికార్డ్ చేయాలి. ఆ రికార్డ్ చేసిన తర్వాత మనం రిపోర్ట్స్ ఇచ్చేంత వరకు జరిగే ప్రాసెస్ అంటే సమ్మరైజేషన్ చేసి, ఆ రికార్డ్స్ మనం ప్రతిరోజు జరిగే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసి దాన్ని సమ్మరైజ్ చేసి మేనేజ్మెంట్కి, టాప్ మేనేజ్మెంట్కి రిపోర్ట్, అంటే ఆ రిపోర్ట్ ఇచ్చేంత వరకు కూడా జరిగే ప్రాసెస్నే మనం ఈ R2R అంటారన్నమాట. రికార్డ్ చేస్తాం మనం, క్లాసిఫై చేస్తాం, సమ్మరైజేషన్ చేస్తాం కంపల్సరీగా. కాబట్టి మనం ట్రాన్సాక్షన్స్ని రికార్డు చేయటము, దాన్ని క్లాసిఫై చేయడం అంటే లెడ్జర్ వైజ్ మనం క్లాసిఫై చేసుకోవడము, తర్వాత మనం అన్నిటిని సమ్మరైజ్ చేసి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయటం. ఓకే. ఫైనల్గా మనం టాప్ మేనేజ్మెంట్కి రిపోర్ట్ ఇవ్వటం. కాబట్టి ఈ R2Rలో మనకి కంపల్సరీగా ఈ ఏరియాస్ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. కాబట్టి రికార్డ్ టు రిపోర్ట్ ప్రాసెస్లో ఫస్ట్ మనం గ్యాదర్ చేసుకోవడం. ఓకే, మనం ఏమేమి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి కంపెనీలో అనేది గ్యాదర్ చేసుకొని అవి ఎస్ఏపిలో ట్రాక్ చేయటం అనమాట, రికార్డ్ చేయటం. ఆ తర్వాత మనం క్లాసిఫై చేయటం, ఈచ్ లెడ్జర్ వైజ్ క్లాసిఫై చేయటం, సమరైజ్ చేసి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయటం. ఫైనల్ అకౌంట్స్ అంటే మనకి ఏంటిదండి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనమాట. కాబట్టి ఈ R2Rలో మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ అయితే ఇవి: రికార్డ్ చేయటం, క్లాసిఫై చేయటం, సమరైజింగ్ చేయటం, ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసి టాప్ మేనేజ్మెంట్కి మనం రిపోర్ట్ ఇవ్వటం అనమాట. కాబట్టి R2R సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి ఎస్ఏపిలో మనం ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తే ఆటోమేటిక్గా రిపోర్ట్స్ క్లాసిఫై చేసేస్తుంది, అదే క్లాసిఫై చేసేస్తుంది, అదే మనకి రిపోర్టింగ్ ఇచ్చేస్తుంది. అంతా ఆటోమేటేషన్ అనమాట. అంతకుముందు అయితే మనం ఏం చేసేవాళ్ళం, చాలా కష్టపడేవాళ్ళం. అంతకుముందు మనకి ఎలా ఉండేది, ఎస్ఏపి లాంటి ఈఆర్పి సాఫ్ట్వేర్లు మార్కెట్లో లేవు. అప్పుడు మార్కెట్లో ఏం చేసేవాళ్ళం, మనం ఎక్సెల్ షీట్ కొనుక్కునేవాళ్ళం. ఎక్సెల్ షీట్ యాక్సెస్ తీసుకునేవాళ్ళం. ఎక్సెల్ షీట్ యాక్సెస్ తీసుకొని తర్వాత ఏం చేసేవాళ్ళం, మనకి ఎక్సెల్ షీట్లో ఫార్ములాలు, వి లుకప్స్, హెచ్ లుకప్స్, ఆ ఫార్ములా ఈ ఫార్ములా అన్నీ నేర్చుకొని డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకొని అందులో పోస్ట్ చేసి అందులోనే ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసి అందులోనే మనం టాప్ మేనేజ్మెంట్కి రిపోర్ట్ ఇచ్చేవాళ్ళం. అవంతా కూడా హెడ్ఏక్ అనమాట. ఇప్పుడు మనకి చాలా సింపుల్ టూల్స్ వచ్చేసినాయి మార్కెట్లో. అండ్ ఈజీనెస్, ఇప్పుడు మార్కెట్కి కావాల్సింది ఏంటి, ఒక కంపెనీకి కావాల్సింది ఏంటి, ఈజీగా వాళ్ళ అకౌంట్స్ అనేది ట్రాక్ చేయాలి అండ్ టాప్ మేనేజ్మెంట్ రిపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి ఈజీనెస్ అనేది మనకి ఇక్కడ కోరుకుంటున్నారు. ఇప్పుడు మార్కెట్ అంతా కూడా ఏంటి, కష్టంగా ఉంది అంటే ఎవరు యూజ్ చేస్తారు సాఫ్ట్వేర్ని? ఎవరు యూజ్ చేయరు. కష్టంగా ఉంటే మనకెందుకండి, మనకు కావాల్సింది ఏంటి, ఏ కంపెనీ అయినా వాళ్ళు జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ సింపుల్గా ట్రాక్ అవ్వాలి అండ్ ఎర్రర్స్ ఫ్రీ అయి ఉండాలి అండ్ ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ ద రిపోర్ట్స్ ఈజీలీ
అదే కదా టాప్ మేనేజ్మెంట్‌కి కావాల్సింది. అందుకే ఏంటంటే, ఈ మార్కెట్‌లో మనకి ఈ ఈఆర్‌పీస్ అనేవి రోజుకొకటి పుట్టుకొచ్చే వస్తున్నాయి. అండ్ ప్రతి ఏరియాలోనూ ఒక టూల్స్, ఒక సాఫ్ట్‌వేర్స్ మనకొచ్చేస్తున్నాయి. కాబట్టి ఏంటంటే, మనకి ఈ ఎస్ఏపీ అనేది ఒక ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్ అండి. ఈ ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్ ఎస్/4హనా అనేది ఒక ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్. సో, దీని ద్వారా మనం ఫైనాన్స్ ట్రాక్ చేయొచ్చు, సేల్స్ ట్రాక్ చేయొచ్చు, హెచ్ఆర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేసుకోవచ్చు. ప్రొడక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేసుకోవచ్చు. ప్లానింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేసుకోవచ్చు. మనం మెటీరియల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేసుకోవచ్చు. ప్రతి ఇన్ఫర్మేషను మనం ట్రాక్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఫైనల్ అకౌంట్స్ అనేవి చాలా సింప్లిఫై అవుతాయి. కాబట్టే ఈ ఎస్ఏపీలో మనకి ఎస్ఏపీ అనేది చూస్ చేసుకుంటున్నారు బయట. మీరు ఈ ఎస్ఏపీ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇందులో ఎనీ 1 మాడ్యూల్ లేదా 2 మాడ్యూల్స్ నేర్చుకోండి. ఓకే. ఈ 2 మాడ్యూల్స్ లేదా ఎనీ 1 మాడ్యూల్ నేర్చుకొనైనా జాబ్ కొట్టొచ్చు. రికమెండెడ్ 2 మాడ్యూల్స్ నేర్చుకోండి. 2 మాడ్యూల్ నేర్చుకుంటే రేపొద్దున్న మీరు ఎక్కడికెళ్ళినా సరే మీకు జాబ్ అనేది మీ చేతిలో ఉంటది. ఎందుకంటే మార్కెట్‌లో మనకిప్పుడు ఎవరైనా ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ మార్కెట్‌లో ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నాడనుకోండి. సో, అప్పుడు మార్కెట్ ఏం అడుగుతది? ఏదైనా కంపెనీ ఏం అడుగుద్ది? డూ యూ హావ్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఈఆర్‌పీ సిస్టమ్ అని అడుగుతారు. అంటే ఈఆర్‌పీ అంటే ఏంటి అనేది మనకు తెలీదు. ఓకే. మనకి మార్కెట్‌లో టాలీలోనో, ఫోకస్‌లోనో ఇలాంటి చిన్న చిన్న సాఫ్ట్‌వేర్‌లోనో చేసామంటే పెద్ద వాల్యూ ఉండదు మనకి. అదే ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ అనేది మార్కెట్‌లో గ్లోబల్ లీడర్. నంబర్ 1 ప్లేస్‌ని ఆక్యుపై చేసుంది. నేను ఎస్ఏపీలో నేర్చుకున్నాను అని చెప్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తారు. కాబట్టి ఎస్ఏపీలో నేర్చుకుంటే చాలా మంచి ప్రిఫరెన్స్. ఒక అకౌంటెంట్ ఎస్ఏపీలో నేర్చుకున్నాడంటే చాలా డిగ్నిఫై ఉంటది. వాల్యూ ఉంటది. అంటే మీరు ఎక్కడికెళ్ళినా సరే అది మీరు మేనేజర్ పొజిషన్‌లో ఉన్న ఈ ఎస్ఏపీ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటది. ఏ జాబ్‌కెళ్ళినా సరే ఈ ఎస్ఏపీ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటది. కాబట్టి అందుకే ఎస్ఏపీ నేర్చుకోవాల్సిన అవసరం అనేది దగ్గర పడింది మనకి. ఎస్ఏపీ ఎండ్ యూజర్ కోర్స్‌లో మనకి ఈ ఆర్ సంబంధించిన కోర్స్ మనం ఎస్/4హనాలో నేర్చుకుంటున్నామంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎస్ఏపీ ఎండ్ యూజర్స్ ఈఆర్‌పీ సిస్టమ్ మనకి ఈసీసీలో నేర్పిస్తారు. కానీ మన ఎస్/4హనా అడ్వాన్స్డ్ వెర్షన్ మార్కెట్‌లోనే నంబర్ 1 ప్లేస్‌లో ఉంది మన ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్. అడ్వాన్స్డ్ వెర్షన్‌లో మనం నేర్పిస్తున్నాం. బయట ఎక్కడా గూడా ఇంత అడ్వాన్స్డ్ వెర్షన్‌లో ట్రైనింగ్ అనేది ఇవ్వరు. కాబట్టి అడ్వాన్స్డ్ వెర్షన్‌లో మనం నేర్చుకుంటాము. అలాంగ్ విత్ ఫ్యూరీ యాప్స్‌లో కూడా మీకు కొన్ని విషయాలు మీకు నేర్పిస్తాననమాట. ఫ్యూరీ యాప్స్‌లో నేర్చుకుంటున్నాము అంటే ఇంకా చాలా బావుంటది. ఫ్యూరీ యాప్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఫ్యూరీ యాప్స్‌తో పాటు ఎస్/4హనాలో ట్రైనింగ్ అంటే అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుంది. వన్స్ మీరు కంపెనీలోకెళ్ళిన తర్వాత ఫ్యూరీ యాప్స్ అలాగే మన ఎస్/4హనా 2023 వెర్షన్‌లో నేర్చుకున్నారంటే కంపల్సరీగా మీకు వెయిటేజ్ అయితే ఉంటది. కాబట్టి మీరు మనకు ట్రైనింగ్ స్ట్రక్చర్ అయితే ఇది ఓవరాల్‌గా ఓకే. ఆర్ అంటే మనం రేపొద్దున నుంచి ఏంటంటే ఎస్ఏపీలో మనకి ఫైనాన్స్ ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్ మనం ఎలా పోస్ట్ చేయాలి అని నేర్పిస్తాం. అలాగే లెడ్జర్ బ్యాలెన్సెస్‌ని ఎలా చెక్ చేసుకోవాలో నేర్పిస్తాం. ఆ తర్వాత మనకి రిపోర్టింగ్ టాప్ మేనేజ్మెంట్ రిపోర్టింగ్ ఎలా ఇవ్వాలో నేర్పిస్తాం. ఓకే. అలాగే మనకి ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ నేర్పిస్తాము. అలాగే ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ గురించి మనం క్లాసెస్‌లో చెప్పుకుంటాం. అలాగే మనం రికన్సిలేషన్ ప్రాసెస్ గురించి చెప్పుకుంటాం. బ్యాంక్ రికన్సిలేషన్ కానివ్వండి, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ కానివ్వండి, వీట్లి మీద ఒక ఐడియా అనేది మనం క్లియర్ కట్‌గా ఇవ్వబోతున్నాం అనమాట. అలాగే మనకి మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏముంటాయి, ఈ ఆర్‌లో అనే దాని గురించి కూడా మనం నేర్చుకోబోతున్నాం అనమాట. కాబట్టి ఈ సెషన్స్ అనేవి మీకు డెఫినెట్‌గా ఒక ఫైనాన్స్ గ్రాడ్యుయేట్‌గా మీరు నేర్చుకోవాల్సిన సెషన్సే. 100% మీకు రేపొద్దున జాబ్‌లో మీకు హెల్ప్ అవుతాయన్నమాట. ఓకేనా? మనకి ఈ ఆర్ కోర్స్‌లో మీరు సిలబస్ ఏంటి అనేది అందరికీ గూడా డౌట్ ఉంది. ఈ సిలబస్ ఏంటి అనేది గూడా మీకు చెప్తాను ఫస్టు. ఫస్ట్ రోజున మనం ఆర్ డెమో క్లాస్ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇన్ డెప్త్‌గా ఎస్ఏపీ ఆర్ ప్రాసెస్ గురించి చెప్తాము. ఎస్/4హనా ఫ్యూరీ యాప్స్ అలాగే ఎస్/4హనా ఇంట్రడక్షన్ గురించి మనం చెప్తామన్నమాట. ఓకే. ఇందులో మనం
ఈ ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది. సో S4 హనాలో బేసిక్స్ సిస్టమ్ మీద మనం షార్ట్ కట్స్ ఏముంటాయి అనేది కూడా నేర్పిస్తాను మీకు. ఓకే, సో జర్నల్ ఎంట్రీస్ మనకి ఒక జాబ్ కొట్టాలి అంటే కంపల్సరీగా మనకి జర్నల్ ఎంట్రీస్ నేర్చుకోవాలి. జర్నల్ ఎంట్రీస్ మీద కూడా మీకు నేర్పించడం జరుగుతుంది, జర్నల్ ఎంట్రీస్. ఓకే, సో మనకి జిఎల్స్ని మన ఎస్ఏపిలో ట్రాన్సాక్షన్ పోస్టింగ్ ఎలా చేయాలి. సో మనకి అక్రూవల్స్ అండ్ డిఫరల్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ ఎస్ఏపిలో అక్రూవల్స్ డిఫరల్స్ కాన్సెప్ట్ మనం ఎలా పోస్ట్, అక్రూవల్స్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తారు, డిఫరల్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తారు. సో అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ని మనం ఎలా పోస్ట్ చేస్తారు. సో మనం రికరింగ్ ఎంట్రీస్ని ఎస్ఏపిలో ఎలా పోస్ట్ చేయాలి. సో రికరింగ్ ఎంట్రీస్ని ఎస్ఏపిలో ఎలా పోస్ట్ చేస్తారు. పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ కాన్సెప్ట్ అనమాట. సో జిఎల్ మాస్టర్ డేటా, అలాగే జిఎల్ సంబంధించిన ఫీల్డ్స్, ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ ఇంట్రడక్షన్ మనకి. సో ఫిక్స్డ్ అసెట్ అక్విజిషన్ ఎలా చేస్తాం మనం. ఓకే, అంటే అసెట్స్ని ఎలా కొంటాము. సో డిప్రిషియేషన్ ఎలా చేస్తాము. సో ఫిక్స్డ్ అసెట్ని మనం ఎలా కొంటాము. ఓకే, సో ఫిక్స్డ్ అసెట్స్ని మనం ఎలా కొంటాము, అక్విజిషన్ ఎలా చేస్తాము, డిప్రిషియేషన్ ఎలా చేస్తాము, రిటైర్మెంట్ ఎలా చేస్తాం. సో మనం రాంగ్ చేస్తే మనం రివర్స్ చేస్తాం. రివర్సల్ ప్రాసెస్ ఏంటి మనకి. ఓకే, సో అసెట్ రివర్సల్ ప్రాసెస్, నార్మల్గా రివర్సల్ ఎలా చేస్తాం మనం. రివర్సల్ ప్రాసెస్, టైప్స్ ఆఫ్ రివర్సల్స్. ఓకే, సో మనకి అలాగే అసెట్ ట్రాన్స్ఫర్స్ ఎలా చేస్తాం. అసెట్ ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారు మనకి. మనం అసెట్ని ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేయాలి, లెగసీ అసెట్ని ఎలా క్రియేట్ చేయాలి, సబ్ అసెట్ని ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇక్కడ నేర్పిస్తాము. సో ఎస్ఏపిలో మనం బ్యాంక్ రికన్సిలేషన్ ఎలా చేస్తారు.
జిఎల్ రికన్సిలేషన్ ఎలా మనకి ఎంటర్ కంపెనీ రికన్సిలేషన్ ప్రాసెస్ ఏంటి? ఓకే, సో మనకి రికన్సిలేషన్ ప్రాసెస్ ఏంటి, రికన్సిలేషన్ ఏరియాస్ మనం నేర్పిస్తాము. అలా తర్వాత మనకి సో మంత్ ఎండ్ యాక్టివిటీస్, ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అంటే ఏంటి, ఓకే, సో దీంతో పాటు మనం వర్క్షాప్స్, ఇంటర్వ్యూ వర్క్షాప్స్, రెజ్యూమే ప్రిపరేషన్, సో ఇంటర్వ్యూ మెటీరియల్, సో మీరు మాక్ టెస్ట్ ఇస్తానంటే మాక్ టెస్ట్ కూడా చెప్తాం. సో మనం రేపొద్దున జాబ్స్కి అప్లై చేయాలి కాబట్టి లింక్డ్ఇన్లో మనం లింక్డ్ఇన్ ఉంటుంది కదా, లింక్డ్ఇన్ సో జాబ్ లెటర్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, ఓకే, జాబ్ లెటర్ మనం ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకోవాలి. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మన ట్రైనింగ్ సెషన్లో కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ కోర్స్ నేర్చుకోవడానికి మీకు మొత్తం 18 డేస్ పడుతుంది. సో ఈ 18 డేస్ సెషన్లో హ్యాపీగా మీరు సింపుల్గా అర్థమయ్యేటట్టే చెప్తాము. ఎక్కడ కూడా మీకు అర్థం కాకుండా ఉండదు. ప్రతి విషయం మీకు అర్థమవుతుంది. ఏ రోజు చెప్పింది ఆ రోజు మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. రోజుకి మనకి 30-35 మినిట్స్ ఉంటుంది క్లాసు, దట్స్ ఇట్. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మీరు రోజుకి ఒక 1 అవర్ కూర్చోండి చాలు. క్లాస్ నేను 35 మినిట్స్ క్లాస్ వినేసి ఒక 1 అవర్ కూర్చోండి చాలు. అంటే రోజుకి మొత్తం కలిపి ఒక మన క్లాస్ అయిపోయిన తర్వాత 18 డేస్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇంకొక వారం రోజులు కూర్చొని మీరు జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో జస్ట్ ఒక వారం రోజులు కూర్చోంటే జాబ్ వచ్చేస్తుంది మీకు. R2R అయిపోయిన తర్వాత మనకి వెంటనే మనకి ఒక 2-3 డేస్ టైంలోనే P2P స్టార్ట్ అవుతుంది. సో P2P అయిపోయిన తర్వాత వెంటనే మనకి OTC స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? సో కాబట్టి ఇది ఓవరాల్ ప్రాసెస్. ఇక్కడ దాకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఇది కంటెంట్, కోర్స్ డెమో, స్ట్రక్చర్, ఫార్మెట్. ఓకే, ఇంకేమైనా ఇందులో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? R2R జాబ్ అనేది ఈజీగా కొట్టచ్చు, సింపుల్గా. ఓకే, సో మనం మెటీరియల్స్ ఇస్తాం. క్లాసెస్ అయిపోయిన తర్వాత మెటీరియల్స్ ఇస్తాను. సో ఆ మెటీరియల్స్ మీరు చూసుకుంటే అందులో నుంచే సగం పైనే క్వశ్చన్స్ వచ్చేస్తాయి మీకు. కాబట్టి ఎవరూ కూడా వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. మనం సింపుల్గా జాబ్ కొట్టే విధంగానే మనం ప్లాన్ చేద్దాం. ఓకే, సో కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే సింపుల్గా అర్థమయ్యేలాగా మన జాబ్ కొట్టేలాగా మనం ప్లాన్ చేద్దాం. కష్టంగా మనకి ఏమొద్దు, సింపుల్గా జాబ్ కొట్టాలి. దట్ ఈస్ ద పర్పస్. ఓకే, అండ్ సింపుల్గా నేర్చుకోవాలి, అర్థం అవ్వాలి. ఓకేనా? సో కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే సింపుల్గా నేర్చుకునేలాగే మన ట్రైనింగ్ ఉంటుంది, కష్టంగా అనేది ఉండదు. కాబట్టి సో మీకు సింపుల్గా ట్రైనింగ్ అనేది మనం ఇస్తాం. ఆ ట్రైనింగ్ తీసుకొని సో వెంటనే మీరు జాబ్స్కి అప్లై చేయాలి, తొందరగా జాబ్స్ కొట్టాలి. దట్స్ ఇట్. ఓకే, సో కాబట్టి మీరు ఎంత తొందరగా జాబ్ కొడితే మనకి అంత మంచిది. కాబట్టి మన ట్రైనింగ్ కూడా పర్పస్ అదే. ఓకే, ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్. ఇంకేమైనా విషయాలు ఉన్నాయా? సో ఇది మీకు ఈ రోజు వరకే ఈ లింక్ అండి. నెక్స్ట్ క్లాస్ నుంచి వేరే లింక్ ఇస్తున్నాను. ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత మీకు వేరే లింక్ ఇస్తాను. ఇంకా రేపటి నుంచి క్లాసెస్ మీకు వేరే లింక్లో ఉంటాయి. ఓకే, ఈ లింక్ అనేది ఈ రోజు వరకే ఉంటుంది.
సో మీకు మెయిన్ లింక్ వచ్చేటప్పుడు ఎస్ఏపి ఎండ్ యూజర్ క్లాస్ అని చెప్పి మీకు ఉంది కదా, అందులోనే మీకు ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇందులోనే మీకు లింక్ అనేది పెడతాం. రేపటి నుంచి క్లాసెస్ అన్నీ కూడా కొత్త లింక్లో ఉంటాయి. మీకు ఇక్కడ లింక్ ఆల్రెడీ ఇచ్చేశారు, ఈ లింక్లో జాయిన్ అవ్వండి. రేపటి నుంచి క్లాసెస్ అన్నీ కూడా ఈ లింక్లోనే ఉంటాయి మనకి. ఓకే, సో అది. సో మీకు ఇక్కడే మీకు రికార్డెడ్ వీడియో ఇచ్చేస్తాం మనం. ఈరోజు జరిగిన క్లాస్ సంబంధించిన రికార్డెడ్ వీడియో ఏదైతే ఉందో, సో ఆ రికార్డెడ్ వీడియో అనేది మీకు ఈరోజు ఇచ్చేయడం జరుగుతుంది. చార్ట్లో ఇచ్చేస్తాను మీకు. ఎప్పుడు క్లాస్ వీడియో, ఆ రోజు క్లాస్ వీడియో ఆ రోజు మీకు చార్ట్లో మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఏ రోజు క్లాస్ సంబంధించిన నోట్స్ ఆ రోజే మీకు వచ్చేస్తాయి మీకు. ఓకే, ఇవి నోట్స్ మీకు. అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. సో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, సో డౌట్స్ ఏమీ లేకపోతే విల్ వైండ్ అప్ ది సెషన్. సో టుమారో మనకి సేమ్ టైమింగ్ సో మనకి ఉంది క్లాస్. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.